హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే కోర్ల పున్నమి సందర్భంగా మేమైతే చంద్రుడికి కుక్కకి వేయటానికి కుడుములను అయితే తయారు చేస్తున్నాం. వీటితో పాటు మేము తినడానికి అయితే జిల్లేడుకాయలను అయితే రెడీ చేసుకుంటున్నాం. ఈ జిల్లేడుకాయలను అయితే కోర్ల పున్నమి రోజు అలాగే వినాయక చవితి రోజే చేసుకుంటాం. దత్తాత్రేయుల వారి జయంతిని కూడా నిర్వహిస్తారు ఈ పున్నమి నాడు. నలుగురికి అవి 4 చంద్రుడైతే వచ్చేసాడు. వేయడానికి అయితే రెడీ అవుతున్నాం. ముందైతే చంద్రుడికి వేస్తాం. గుండ్రంగా ఉన్న వాటిని చంద్రుడికి 3 సార్లు 3 ముక్కలు చేసి చంద్రుడికి అయితే వేస్తాం. ఇలా చంద్రుడికి వేసేసాక తర్వాత ఇంకో 3 ముక్కలను అయితే ఇంటి మీదకి వేస్తాము, డాబా మీదకి. ఇప్పుడు శ్రీవల్లి వేస్తుంది. ఈ కుడుములను అయితే బియ్యాన్ని కడిగి ఆరబెట్టి రవ్వ చేసి అలాగే ఆ రవ్వను ఉడకబెట్టి తర్వాత కొన్ని అయితే రౌండ్గా చేసి కొన్ని ఏమో పొడుగ్గా చేసి అలాగే కొన్ని జిల్లేడుకాయలు చేసి ఆ తర్వాత మళ్ళీ వాటిని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించాక అలాగ తయారు చేస్తారనమాట ఈ కుడుములను అయితే. కొంచెమే మీరు ఇప్పుడైతే కుక్కలకి వాటిని అయితే పొడుగ్గా చేశారు. ఇప్పుడు ఒక ముక్క కొరికి ధూ అనాలి. సుప్రజాకి అయితే ఇప్పుడు బాగా తెలుస్తుంది కదా, నవ్వు వస్తుంది తనకే కొరికి అలా ధూ అంటుంటే. నువ్వు సుప్రజ చిన్ని ముక్కలు దువను గట్టిగా నోటుతో పోయి ఊసే ఊసే ఇక్కడ ఊసే పర్వాలా, కింద కూసే కింద ఊసే దువను మళ్ళీ ఇంకొకసారి దువను ఇలా చంద్రుడికో 3 ముక్కలు, ఇంటి మీదకో 3 ముక్కలు, అలాగే కుక్కకి 3 ముక్కలు వేశాక కాళ్ళు చేతులు నోరు కడుక్కుంటాం అన్నమాట. మెల్లగా దోశలు పట్టు చేతులు 2 పట్టు నోరు పుక్కులిచ్చు నోట్లో పోసుకో ఊసే నేను వేయలే. మార్గశిర మాసం పౌర్ణమి నాడు ఈ కోర్ల పున్నమని అయితే జరుపుకుంటాం. చిత్రగుప్తుడి సోదరి అయిన కోరల అమ్మవారి పేరు మీద ఈ కోర్ల పున్నమి అనే పేరు వచ్చింది అని చెబుతారు. తన చెల్లెలి ఆతిథ్యానికి మెచ్చిన చిత్రగుప్తుడు ఆ రోజున కోరల అమ్మవారిని అలాగే యమధర్మరాజుని పూజించడం వలన అపమృత్యు భయం పోతుందనే వరమిస్తాడు. ఈ రోజున చంద్రుణ్ణి కూడా పూజిస్తారు. కాళభైరవుడి వాహనమైన కుక్కకి కుడుములను వేయటం వలన మృత్యు భయం, రోగాలు, దోషాలు ఎటువంటి భయం లేకుండా ఉంటామని నమ్ముతారు. ఈ కుడుములని చంద్రుడికి కుక్కకి వేసాకే తినాలని చెబుతుంటారు, లేదంటే అవి విషంతో సమానమని చెబుతుంటారు. అందుకనే మేము వేసాకే ఈ జిల్లేడుకాయలను అయితే నెయ్యి వేసుకొని మరీ తింటున్నాం.